ఫ్రెండ్స్ నవంబర్ ఎండ్ అవుతుంది, డిసెంబర్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ వీడియోలో మనం డిసెంబర్ 2025లో లాంచ్ అయిపోయే మొబైల్స్ గురించి తెలుసుకుందాం. కొన్ని మాత్రమే మన అఫీషియల్గా కన్ఫర్మ్ అయినాయి, ఎక్కువ మనకి వస్తాయో రావో కూడా తెలియదు. కన్ఫర్మ్ అయిన వాటి గురించి మనం మెయిన్ మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికి వివో నుంచి వివో X300 సిరీస్ అయితే వస్తుంది. డిసెంబర్ 2వ తారీఖు లాంచ్ డేట్ కూడా ఇది అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో వివో X300, X300 Pro రెండు ఫోన్స్ అయితే ఈవెంట్లో లాంచ్ చేస్తారు. ఈసారి X300 Proకి టెలికన్వర్టర్ లెన్స్ కూడా తీసుకొని వస్తున్నారు. లాస్ట్ టైం లేదు, ప్రో మోడల్లో అల్ట్రా మోడల్కే ఉండేది, ఇప్పుడు ప్రో మోడల్కి తీసుకొని వస్తున్నారు. ప్రో మోడల్లో మీకు 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. బేస్ మోడల్లో 50 మెగాపిక్సెల్ ఉంటాయి. అది మేజర్ డిఫరెన్స్. అండ్ సైజ్ కూడా పెరుగుతుంది, అంతమించి ఏం డిఫరెన్స్ లేదు. 300కి 300 Proకి రెండిట్లో మీకు సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్తో వస్తున్నాయి. వీటి ఎగ్జాక్ట్ ప్రైజెస్ ఇవి మనకి డిసెంబర్ 2వ తారీఖు తెలుస్తాయి. X9 Pro చూసుకుంటే ఒప్పో వాళ్ళు 1,10,000 పెట్టారు. ఇది కూడా 1,00,000 దగ్గర స్టార్ట్ అవ్వచ్చు నాకు తెలిసి. X300 Pro చూద్దాం ఎంత ప్రైస్లో చేస్తారో. డిసెంబర్ 2 వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus 15R కూడా కన్ఫర్మ్గా డిసెంబర్లో అయితే వస్తుంది. డిసెంబర్ 17వ తారీఖు OnePlus 15R అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. అండ్ దీని ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి. చూడడానికి మీకు బాక్సీ డిజైన్ OnePlus 15 ఎట్లా ఉంది అదే డిజైన్ అయితే కనిపిస్తా ఉంది. దానిలోనే డిస్ప్లే దీనిలో తీసుకొని వస్తున్నారు. 165Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 1.5K AMOLED స్క్రీన్, LTPO AMOLED స్క్రీన్. అండ్ దీనిలో కూడా మీకు గేమింగ్ థీమ్ మోస్ట్లీ ఫోకస్ చేయొచ్చు. 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కొత్తగా లాంచ్ చేసింది Qualcomm ప్రాసెసర్ని. ఇది కూడా మంచి ప్రాసెసరే. అండ్ బ్యాటరీ దీనిలో హైలైట్ అనమాట. 8000 mAh బ్యాటరీతో రాబోతున్న రూమర్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం నిజంగానే 8000 mAh బ్యాటరీతో వస్తుందేమో. అండ్ 2 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్. మెయిన్ అండ్ టెలిఫోటో అయినా ఉండొచ్చు, లేకపోతే మెయిన్ వైడ్ యాంగిల్ అయినా ఉండొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఈ ఫోన్ లో అయితే ఉంటుంది. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 40,000-45,000 మధ్యలో పెట్టొచ్చు. దీంతో పాటు OnePlus Pad Go 2 కూడా లాంచ్ చేస్తున్నారు. ఇది మీడియాటెక్ ప్రాసెసర్ తో రాబోతుంది. అండ్ దీనికి స్టైలస్ సపోర్ట్ కూడా ఉంది. స్టైలస్ కూడా టీచ్ చేస్తున్నారు. ఇది మోస్ట్లీ బడ్జెట్ లో తీసుకొని వస్తారు. బడ్జెట్ ట్యాబ్ ఇది. వాచ్ లైట్ అని చెప్పేసి కూడా వస్తుంది. ఇది కూడా బడ్జెట్ లో తీసుకొని రావచ్చు. ఇది కూడా 10,000 రూపాయల లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాచ్ ఇది కూడా టీచ్ చేస్తా ఉన్నారు. మొత్తం ఈ 3 ప్రొడక్ట్స్ OnePlus నుంచి డిసెంబర్ 17వ తారీఖు మనం చూడొచ్చు. అండ్ దీనికి కౌంటర్ గా రియల్మీ నుంచి ఒక ఫోన్ అయితే డిసెంబర్ లో వస్తున్నట్టు వార్తలు అయితే ఉన్నాయి. రియల్మీ GT8, రియల్మీ GT7 సక్సెసర్ అని చెప్పవచ్చు. ఇది GT7 చూసుకుంటే మీడియాటెక్ ప్రాసెసర్ తో వస్తుంది. 9400E ప్రాసెసర్ తో వచ్చింది. ఇది Qualcomm ప్రాసెసర్ రాబోతున్నట్టు రిపోర్ట్ అయితే ఉంది. 8 Elite ప్రాసెసర్ తో రాబోతున్నట్టు రిపోర్ట్. అండ్ లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. అండ్ దీనిలో కెమెరాలో టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. సో ఇదో ప్లస్ పాయింట్. దీనికి 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 2K డిస్ప్లే ఉంటుంది అని రూమర్స్ వస్తున్నాయి. LTPS ప్యానల్ కాకపోతే LTPO అయితే కాదు. సో ఇది దీనికి సంబంధించి స్పెక్స్ అయితే ఇది కూడా 40,000-45,000 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రైస్ అయితే. లేకపోతే విత్ ఆఫర్స్ 40,000 దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రియల్మీ నుంచి బడ్జెట్లో కూడా ఒక ఫోన్ అయితే వస్తుంది, P4X అని చెప్పేసి. ఇది LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ గేమింగ్ మీద ఫోకస్ చేసి ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. దీనిలో 7400 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఉంటుంది. 90 FPS వరకు BGMI గేమింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి లీక్స్ అయితే వస్తున్నాయి. అంతేకాదు ఆ ప్రైస్ లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉండబోతుంది. దీనిలో 6000 mm వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఆ ప్రైస్ లో 15,000-20,000 మధ్యలో గేమింగ్ కోసం డిజైన్ చేసినట్లు అర్థమవుతుంది ఈ ఫోన్ అయితే. బ్యాటరీ కూడా 7000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. దీనిలో ప్రాబ్లం LCD డిస్ప్లే అని లీక్స్ బయటకు వస్తున్నాయి. LCD డిస్ప్లే వీళ్ళు 17,000-18,000 పెడితే కష్టం అవుతుంది. చూడాలి మరి ఎంత ప్రైస్ తెస్తారు. 15,000 దగ్గర అరౌండ్ తీసుకొని వస్తే గేమింగ్ కోసం ఇది ఒక ఆప్షన్ అవ్వచ్చు. నెక్స్ట్ మోటరోలా నుంచి మోటరోలా H70 అయితే వస్తుంది డిసెంబర్లో. ఇది కన్ఫర్మ్గా వస్తుంది. ఇండియా కూడా వస్తుందని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఇది మోటరోలా నుంచి స్లిమ్ ఫోన్ అని చెప్పొచ్చు. చాలా స్లిమ్ ఉంటుంది. జస్ట్ దీనిలో 4800 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దీని థిక్నెస్ వస్తే 5.9 mm ఉంటుంది థిన్. అండ్ దీనిలో 1.5K OLED ప్యానల్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ సరికి 7 సిరీస్ ప్రాసెసర్తో రాబోతున్నట్టు రూమర్స్ ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్, మెయిన్ వైడ్, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మోటరోలా నుంచి ఫస్ట్ స్లిమ్ ఫోన్ అని చెప్పొచ్చు. మరి చూడాలి దీన్ని ఎంత ప్రైస్లో తెస్తారో. 7 సిరీస్ ప్రాసెసర్ కాబట్టి తక్కువ రేట్లో తీసుకొని రావచ్చు. దీని పేరు కూడా చూడొచ్చు, H70గా రావచ్చు ఇండియాకి. అదంటే మనకి నార్మల్గా లాస్ట్ టైం H60 చూసుకుంటే 25,000-26,000 మధ్యలో వచ్చింది ఫోన్. మేబీ అదే ప్రైస్ రేంజ్లో తీసుకొస్తారని చూడాలి. నెక్స్ట్ ఒప్పో రెనో 15 సిరీస్. ఇది డిసెంబర్ ఎండ్ వరకు అయినా రావచ్చు, లేకపోతే జనవరిలో రావచ్చు. ఒప్పో రెనో 14 సిరీస్ ఉన్నాయి, వాటి సక్సెసర్ అని చెప్పొచ్చు. రెనో 15, 15 Pro రెండు ఫోన్స్ అయితే వస్తాయి. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ 8 సిరీస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉంటాయి. 15కి 15 Proకి మెయిన్గా సైజ్లో డిఫరెన్స్ ఉంటుంది, బ్యాటరీలో డిఫరెన్స్ అయితే ఉంటుంది. ప్రాసెసర్స్ మోస్ట్లీ సేమ్ అయితే ఉండొచ్చు. కెమెరా సెటప్ కూడా ఈసారి సేమ్ ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి. మెయిన్ కెమెరా 50 ఉంటుంది ఈసారి. 200 మెగాపిక్సెల్ ఉండబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా. మొత్తం ఇది కెమెరా సెటప్ రూమర్ ప్రకారం అయితే రెనో 15 సిరీస్ది. సో ఇవి కూడా ఆఫ్లైన్లో విపరీతంగా అయితే కొంటారు రెనో 15 సిరీస్. ఇవి కూడా డిసెంబర్ ఎండ్ కానీ లేకపోతే జనవరిలో కానీ వచ్చేయచ్చు. ఇవి ప్రాబిలిటీ ఎక్కువ అనమాట రావడానికి.
అండ్ ఇంకొకటి లాస్ట్ మంత్ కూడా వస్తుందన్నారు కానీ ఇంతవరకు అడ్రస్ లేవు. రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 15 సిరీస్ ఉన్నాయి కదా, రెడ్మీ నోట్ 15 సిరీస్లో 15 Pro 15 Pro Plus 2 ఫోన్స్ అయితే వస్తాయి. లాస్ట్ టైం కూడా డిసెంబర్ అరౌండే లాంచ్ చేశారు 14 సిరీస్ని, రెడ్మీ నోట్ 14 సిరీస్ని. ఈసారి కూడా తీసుకురావాలి వీటిని, మోస్ట్లీ డిసెంబర్లో రావాలి, లేకపోతే జనవరికి వెళ్ళొచ్చు. రెండిట్లో 1.5K AMOLED డిస్ప్లేసే ఉంటాయి. నోట్ 15 Pro MediaTek ప్రాసెసర్తో వస్తుంది, MediaTek Dimensity 7400 Ultra. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 Pro Plus వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7H Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 7000 mAh బ్యాటరీ. ఇవి వీటి స్పెక్స్ అయితే చైనాలో ఆల్రెడీ లాంచ్ అయినాయి. ఇండియాలో కూడా మనం త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెడ్మీ నోట్ 15 సిరీస్. ఇవి డిసెంబర్లో రాబోతున్న మొబైల్స్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. వీటిలో మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మాత్రం వీటి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి, మీకు అన్బాక్సింగ్ అవన్నీ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా, సెలవు, బాయ్.